వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్క్ ని ప్రారంభించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మొత్తం 16 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పచ్చదనాన్ని పెంచడం, భవిష్యత్ తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి మొత్తం 35.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభించారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో 17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరోవైపు నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో 17.66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇక సీఎం మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేసే తీరుతామని తేల్చి చెప్పారు.